ఆయన తలుచుకుంటే ఎంతసేపు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఎలా మార్చేస్తాడో తెలీదు నీ జీవితాన్ని, ఎవరి ద్వారా మార్చేస్తాడో తెలియదు నీ జీవితాన్ని. టక్ 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 అని మారిపోద్ది అంతే జీవితం. క్షణాలలో మారిపోద్ది జీవితం. మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, ఎత్తుకైనా కావచ్చు, పాతాళానికైనా దిగిపోవచ్చు. కాబట్టి భయం కలిగి, భక్తి కలిగి, వినయపూర్వకంగా ప్రభు సేవలో వాడబడదాం. నేను బ్రతుకున్నంత కాలం నా తండ్రి పని చెయ్యాలి, అది నా బాధ్యత. నా తండ్రి పని కొరకు నేను ముందుకు రావాలి, అది నా బాధ్యత. తప్పించుకు తిరగకూడదు. కాబట్టి ప్రతి కుటుంబం దేవుని పనిలో వాడబడాలి. నేను తప్పించుకుపోతానంటే దేవునికి లెక్క చెప్పాలి. ఒకరోజు నేను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాను? దేవుని పని చేయడానికే. నేను ఎందుకు ఇక్కడ నిలబెట్టాను? దేవుని పని చేయడానికే. నీకు ఎలాగైతే వాక్యం ఒకరి ద్వారా వినిపించబడిందో నువ్వు కూడా ఇతరులకు అదే విధంగా వాక్యాన్ని వినిపించి ఆత్మలను ఏం చేయాలి? రక్షించాలి. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము మోపబడి ఉన్నది అన్నాడు పౌలు భక్తుడు. మరలా మనం దేవుని పని చేయాలన్నా చేయలేం. అవకాశం ఉన్నప్పుడే మనం దేవుని పని చేయాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆ గుంపులో వాడబడాలి.